అరండల్పేటలోని యోగి భవన్లో తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తులసి సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు, అభిమానులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ జూన్ 21 తన పుట్టినరోజు, తన కుమారుడు కృష్ణ చైతన్య పుట్టినరోజు ఒకే రోజు కావడం మంచి అంశంగా భావిస్తున్నానన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉగ్గిరాల సీతారామయ్య సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం యోగానే అని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు తులసి రామచంద్ర ప్రభు. ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రచారం జరుగుతుంది. యోగా చేస్తారు. యునైటెడ్ నేషన్స్ మోడీ గారి దీంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్ లో యోగా ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగి ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. అందువల్ల ప్రపంచం మొత్తం దీన్ని గుర్తించి ఇవాళ యోగా డే సెలబ్రేట్ చేస్తాం. ఈ కార్యక్రమాలు నేను వచ్చాను పాటు. ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం కూడా మాకు అది మంచి అంశంగా అనిపించింది. అందుకని నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను. ఏమైనా నీ పుట్టినరోజు ఏదో ఈ గుంటూరు డిస్టిక్లో చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నారు, నా పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు అంటే నిజంగానే కదా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేయాలి. సో ఆ విధంగా ఈరోజు చాలా మంది నాకు నా అభిమానులు, ఎంప్లాయీస్, స్నేహితులు, బంధువులు చాలా మంది వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.